5, 6 చేశాను. అట్లా షీటింగ్ ఏస్తే ఒకసారి మళ్ళా నేను షీటింగ్ ఏసినప్పుడు హైట్ కూడా చిన్నదే 15 మీటర్ల హైటు. మొత్తం షీటింగ్ ఏసాక దిగినప్పుడు స్లా కాలు స్లిప్ అయ్యి కింద పడ్డాను. కింద రాళ్ళు ఉన్నది. ఆ రాళ్ళని పడ్డాను. సేమ్ పొజిషన్‌లో మళ్ళా దెబ్బ తాకింది. మళ్ళీ వెన్నుపూస కొంచెం క్రాక్ ఇచ్చింది. ఆ వెన్నుపూస క్రాక్ ఇచ్చిన వల్ల నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఎల్2 ఎల్1 అంటారు కదా అది. ఏమో అంటారు వెన్నుపూసకి దెబ్బ తాకింది. దానివల్ల వెన్నెముకకు తాకిందనమాట కింది ప్లేస్‌లో. ఆ! టూ రెండో టైమ్‌లో వెన్నుపూసకు తగిలింది. ప్లస్ కాళ్ళ మీద తగిలింది. రెండిటి ఎఫెక్ట్ వల్ల నాకు కాలంటే ఎక్కడ? నడానికి. మన నడుము దగ్గరన. ఆ! అది లోపల ఇంకా బాగా పోయింది. ఇంకా డాక్టర్లు చెప్పారు, "ఇంక నువ్వు నడవలేవు. వెన్నుపూస బాగా తగిలింది. ఇంక నువ్వు నడవలేవంటే" మా వాళ్ళు తీసుకెళ్లారు. ఇంక మొత్తం బెడ్ మీ వోళ్ళంటే మీ అమ్మ నాన్న లేరా? అమ్మ, నాన్న చనిపోయారు. లేరు. ఎప్పుడో జరిపారా? పెళ్ళైనా చనిపోయారు. ఓకే. ఇప్పుడు మీ భార్య, పిల్లలు వచ్చారా? ఎక్కడ హాస్పిటల్ జాయిన్ చేశారు అప్పుడు? గాంధీలో. రెండోసారి కూడా గాంధీలోనే. రెండోసారి గాంధీలో.